నేను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తున్నాను. ఏమ్మా, కనీసం మీ బిడ్డ మీద మీకు కంట్రోల్ లేదా? ఆహా అన్న, తోపన్న, నీ బైక్ అన్న, పెట్రోల్ అన్న, నీ చెడ్డీ అన్న, నీ మొడ్డీ అన్న. మా అన్న చాలా చిన్న చిన్నవే కదండి చేసింది, పెద్ద పెద్దవి చేశారు పట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద చేశాడు రా అయ్యా. నా ఆడపడుచుల యొక్క బొట్టు తుడి చేసినటువంటి దేశానికి, శత్రు దేశానికి ఎట్లా పోతావురా బద్మాష్? లాహోర్ చూసారా ఎంత విశాలమైనటువంటి రోడ్లున్నాయో, చల్లటి గాలి హాయిగా ఉంది. ఇప్పుడు తగులుతుందిరా గాలి, నీకు బాగా తగులుతుంది. దా బయటికి రా. ఏమ్మా, నీ బొట్టు విలువ, నీ పసుపు కుంకుమ విలువ నీకు తెలీదా? అరే భార్య బిడ్డల్ని వదిలి లండి కొడక నువ్వు బైక్ వేసుకొని అక్కడ వీధుల్లో తిరుగుతున్నావు. I feel very proud to say that జై జవాన్ జై కిసాన్. ఈ నా కొడుకులు నమ్మని చెప్పు. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి, దాదాపు 60 మంది మీద కాల్పులు జరిపితే అక్కడికక్కడే 24 మంది ప్రాణాలు విడిచి 24 మంది మహిళలు వాళ్ళ సింధూరాన్ని కోల్పోయారు. ఆ రోజు యావత్తు భారతదేశం దాదాపు కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ, భారతదేశానికి నేను అండగా ఉంటాను అంటూ ప్రధానమంత్రి గారు వెంటనే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం, మనం యుద్ధం మొదలుపెట్టడం, ఆ యుద్ధంలో మన సత్తా ఏంటో చూపించాం. దాదాపు 9 ఉగ్రవాద సంస్థలపైన దాడులు, దాదాపు 11 ఎయిర్ బేస్ల మీద దాడులు చేసి మనమేంటనేది నిరూపించాం. అయితే ఆపరేషన్ సింధూర్ 2.0, 3.0 అని చెప్పేసి జరుగుతుంది. సో ఆపరేషన్ 1.0, 2.0 పాకిస్తాన్ మీద యుద్ధం అయితే, 3.0 మన భారతదేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ పైన జరుగుతుంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అందులో భాగంగా మరి మన దేశంలో ఉన్నటువంటి పురుగుల్ని ఏరేటువంటి కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేయడం మనం చూసాం. మన దేశంలో పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ గాలి పీల్చుకుంటూ, ఇక్కడ దేశానికి, ఇక్కడ ప్రజలకి ద్రోహం చేసినటువంటి పరిస్థితి. అదే కోణంలో మరొక యూట్యూబర్ ఈరోజు అరెస్ట్ అయ్యారు, సన్నీ భయ్యా యాదవ్. మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫేమస్ ఫ్యామిలీ కౌన్సిలర్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ప్రియా చౌదరి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు? మన వాళ్ళే మన కంట్లో మన వాళ్ళే మన కంటిని పొడుస్తున్నటువంటి పరిస్థితి, మనం కూర్చున్న కొమ్మని మనమే నరుకుంటున్న పరిస్థితి అన్నట్లుగా కొంతమంది తయారయ్యారు. మీరేమంటారు ఈ విషయాలు? మనం కూర్చున్న కొమ్మని కాదు, మనం కూర్చున్న కొమ్మని వాళ్ళు నరుకుతున్నారు. అదే, నగిపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయ్యే కాక నాకేటి నెరుపు అని చెప్పేసి శ్రీశ్రీ ఒక మాట అన్నాడు. ఏంటంటే, నువ్వు నవ్వితే నాకెందుకు సిగ్గు శరం లేదు, నాకు నేనేం చేయదలుచుకున్నానో చేస్తా, సిగ్గు శరం లేనివాడిని నేను అనేటటువంటిది కొంతమంది ద్రోహుల గురించి ఆయన మాట్లాడినటువంటి మాట. అది దాన్ని అక్షర సత్యం చేస్తున్నారు వీళ్ళు. ఈ దరిద్రులు, నేను ఎప్పుడో ఒకవేళ ఈ సంఘటన జరగకముందు గనక ఈ భయ్యా సన్నీ యాదవ్ అనేటటువంటి మనిషి అక్కడికి సంఘటన జరగకముందు వెళ్ళి ఉండున్నట్టయితే కనుక ఖచ్చితంగా నేను అది అతను వ్లాగ్లో భాగంగా వెళ్ళాడు అనేది మనం సమర్థించవచ్చు. కానీ వీడికి ఎంత ఖండ కావరం లేకపోతే 28 మంది యొక్క బొట్టు సింధూరాన్ని తుడిపేసినటువంటి ఆ దేశము, ఉగ్రవాదులకి కొమ్ము కాస్తున్నటువంటి దేశము, ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నటువంటి దేశము, తయారు చేసి నీ దేశపు ఆడపడుచు బొట్టును సింధూరాన్ని తుడిచిపెట్టేసినటువంటి ఆ దేశానికి ఈ బద్మాష్ ఎలా వెళ్తాడనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ నేను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తున్నాను. ఏమ్మా, కనీసం మీ బిడ్డ మీద మీకు కంట్రోల్ లేదా? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇంతకు ముందే ఆరోపణలు వచ్చినాయి అతని మీద. ఎన్ని లక్షలు జనం దగ్గర గివ్-అవే పేరుతోటి ఎన్నో లక్షలు వసూలు చేశాడు. ఎంతమంది మోసపోయారు అతని వల్ల? అక్కడ జనాలు తిట్టిపోశారు, అయినా సిగ్గు లేదు. ఇంకొకసారి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు, ఈ ఎలిగేషన్ కూడా అతని మీద ఉంది. ఆ పేరెంట్స్ డబ్బు వస్తే చాలు, మాకు ఇవన్నీ మాకేం అవసరం లేదు, మా వాడు దేశాన్ని అమ్మేసినా చాలు అని చెప్పి అంతకుముందు వరకు కూడాను బెట్టింగ్ గివ్-అవే పేరు మీద మనుషుల నమ్మకాల్ని అమ్మి పడేస్తే, బెట్టింగ్ యాప్స్ మీద జీవితాల్ని నాశనం చేసేస్తే, ఇవాళ దేశం దాటేసి దేశాన్ని అమ్మేసేటటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తల్లిదండ్రులు
అమ్మ మీరు తోసేశారా మీ బిడ్డని తోసేసి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ బలి చేద్దామనుకుంటున్నారా? తల్లిదండ్రులే బాధ్యులు. చాలామంది అంటారు పిల్లలు చేసే పనులకి తల్లిదండ్రులది ఎంతవరకు బాధ్యత అని. ఎంతవరకు బాధ్యత అంటే వాళ్ళకి తెలియనంత వరకు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళది బాధ్యత లేదు. ఇన్ని ఎలిగేషన్స్ నీ బిడ్డ మీద వస్తున్నప్పుడు నీ బిడ్డను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదా? 30 కోట్లు పెట్టో 3 కోట్లు పెట్టో వాళ్ళ ఊర్లో ఒక ఇల్లు కడుతున్నాడు. ఓకే, ఆ ఇల్లు చూసుకొని మురిసిపోతున్నారా? ఆ ఇల్లు ఎంతమంది సమాధుల మీద లేచిందండి? ఎంతమంది బెట్టింగ్ యాప్ల శవాల సమాధుల మీద, ఆత్మహత్యల సమాధుల మీద ఆ ఇంటి గోడలు నిర్మించబడ్డాయి. అమ్మ తల్లిదండ్రులారా, మిమ్మల్ని అంటున్నా, మీకు బాధ వేయచ్చు, కానీ ఈరోజు అతను దేశం దాటి చేసిన పనికి మా అందరికీ కూడా ఎంత క్షోభ ఉందో, ఎంత భయం ఉందో మేము చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ యువతను ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఇంకొక విషయం, భయ్యా సన్నీ యాదవ్ ఒక్కడే దీనికి సంబంధించినంత వరకు బాధ్యుడు కాదు. భయ్యా సన్నీ యాదవ్ అని సబ్స్క్రైబ్ చేసినారు చూసారా? వాడేం చేసినా చిడతల భజన చేసుకుంటూ ఆహా అన్న, తోపన్న, నీ బైక్ అన్న, పెట్రోల్ అన్న, నీ చెడ్డీ అన్న, నీ మొడ్డీ అన్న అని చెప్పి చప్పట్లు కొట్టేటటువంటి యువత, అలాగే వీక్షకులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా బాధ్యత వహిస్తారు. 100% చూసేవాడిది కూడా బాధ్యత ఉందండి, చేసేవాడిది కాదు. నాకు నిజం చెప్తున్నాను కదా, నాకు ఏ వీడియోనైనా సరే అడల్టరీ కంటెంట్ ఉన్నా లేకపోతే సమాజానికి ఇది చేస్తుందన్న ఇమ్మీడియట్గా నేను రిపోర్ట్ కొడతాను. నా రిపోర్ట్ పనిచేస్తుందా లేదా పక్కన పెట్టండి, బట్ నా బాధ్యత అనేటటువంటిది నేను ఖచ్చితంగా చేస్తాను. అది కాదు అనుకుంటే నేను డిపార్ట్మెంట్స్ దృష్టికి తీసుకొని వెళ్తాను. ఇంకా ఎక్కువైతే వాళ్ళ పేరెంట్స్ నాకు తెలిసి ఉన్నట్టయితే వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాను. ఏమండి, వాళ్ళ ప్రభావం ఎంత భయంకరమైనటువంటి ఈ సోషల్ మీడియాకి యువత ఎంత ప్రభావితం అవుతున్నారంటే మంచి చెడు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేకపోవడం అనేటటువంటిది. ఈ మధ్యకాలంలో వీడియోలు చేయొద్దు అనుకున్న నేను వీడియోలు స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఇదేనండి. అరే చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కనీసం చెప్పేవాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు కనీసం ఎథెంటిసిటీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారంట. అలా చెప్పేవాళ్ళు వేళ మీద ఉన్నాళ్ళు. విమర్శలు తప్ప ఇది తప్పు అనేటటువంటి ఘంటాపదంగా చెప్పి వాళ్ళకి మందలించేటటువంటి వాళ్ళు ఇక్కడ ఆ ఊర్లో చుట్టుపక్కల లేరు, వాళ్ళని అనేటటువంటి వాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. ఇవాళ మీ బిడ్డ పాకిస్తాన్ అసలు ఎక్కడికి పోతున్నాడో మీకు తెలియదా? వాళ్ళకి మానిటరింగ్ లేదా? మానిటరింగ్ లేకపోతే ఇక నుంచైనా పెట్టండి అనేటటువంటిదే నేను వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇది ఆగకపోతే ముందు ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందండి? ఎక్కడికి వెళ్తున్నాడు? అరే నేను చెప్తున్నాను కదా, ఊళ్ళో నువ్వు కట్టిన ప్రతి ఒక్క ఇటుక రాయి మీద రక్తపు బొట్లే ఉన్నాయి. ఎంతోమంది కష్టార్జితం పోగొట్టుకున్న కష్టార్జితం ఉంది. మీ కొడుకే ఓపెన్గా చెప్పాడు. ఏమని అనంటే, ఎంత వస్తుందండి నా బైక్ రైడింగ్ మీద వీడియోస్ మీద, నాకు ఎంత వస్తుందండి, మహా వస్తే పెట్రోల్ ఖర్చులకు వస్తాయేమో, నాకు ఇంకా డబ్బు కావాలి కాబట్టి ఈ దాష్టికాలన్నీ చేస్తున్నానని నీ బిడ్డే, అమ్మ అయ్యా మీ బిడ్డ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాడు బ్రతకడం కోసము మనుషుల్ని అమ్మాడు, మాటల్ని అమ్మాడు, తర్వాత మనుషుల్ని అమ్మాడు, ఇప్పుడు దేశాన్ని అమ్మడానికి తయారవుతున్నాడా? కనీసం మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఒక కథ నేను మన ఇంటర్వ్యూలోనే చెప్పినట్టున్నా. చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసుకొని వస్తే తల్లి శభాష్ అని చెప్పేసి చక్కగా కమ్మగా కూర వండి పెట్టిందంట. అరే మమ్మ వెచ్చుకుంది, అబ్బా కమ్మటి కూర తింటున్నాను రా, తోటకూర బాగుంది అనేసరికి ఓహో మమ్మకి ఇలా చేస్తే ఏదైనా సరే ఇలా చేసి తీసుకొని రావాలి అని చెప్పేసి అని వాడికి ఇష్టమైనవి, వాళ్ళ అమ్మకి ఇష్టమైనవి దొంగతనం చేయటం మొదలుపెట్టి వాడు దొంగ వృత్తిలో ఆరితేరిపోయాడు అనమాట. దొంగతనం చేయడంలో చివరికి గజ దొంగగా మారి వాడు ప్రాణాలు కూడా తీసిన తర్వాత, వాడు పట్టుబడిన తర్వాత రాజుగారు ఉరిశిక్ష వేశాడు. వాడికి శిక్ష వేసిన తర్వాత నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పి రాబోయానంటే మమ్మల్ని చూడాలని చెప్పేసి అని అనగానే అబ్బా కొడుకా అని చెప్పేసి అని తల్లి పర్యాట్టుకుంటూ వచ్చి వాటేసుకోపోతే లాగి పెట్టి దవడబాలు కొట్టినాడంట. ఎందుకు కొట్టినవురా అని చెప్పేసి అని అడిగిందంట. చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసి వచ్చిన రోజున ఈ చెంపదెబ్బ నువ్వు నన్ను కొట్టి ఉంటున్నట్టయితే నాకు ఈ దుస్థితి పట్టేది కాదని తల్లిదండ్రులకి చెప్తున్నాను నేను. మీ కొడుకు మీద ఇన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోకుండా అతడి తమ్ముడు మాట్లాడాడు. మా అన్న చాలా చిన్నవే కదండి చేసింది, పెద్దవి చేశారు పట్టుకోండి, ఇప్పుడు పెద్ద చేశాడు రా అయ్యా. ఎన్ఐఏ అంటే ఏంటో నీకు తెలుసా? చదువుకున్నావేరా నువ్వు? ఎన్ఐఏ ఏంటి? నేషనల్ ఇన్వెస్టిగేషన్ అకాడమీ. అది పట్టుకుంది అంటే దేశద్రోహం కింద మీ అన్న చేసినటువంటి పని దేశద్రోహం కిందకి వస్తుందా
వచ్చేటటువంటి ప్రమాదాలు ఉన్న అప్పుడే ఎన్ఐఏ అనేటటువంటిది వస్తుంది. లోకల్గా యూట్యూబర్లు చేసిన వాటికో లేకపోతే నిందలు వచ్చినప్పుడో ఈ పెద్ద శుద్ధముక్క మాట్లాడాడు వాడి తమ్ముడు. ఇవాళ ఏం మాట్లాడతాడు? ఎన్ఐఏ పనికిమాలి, పని లేక వాడిని చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకొని లోపలికి తీసుకుపోయింది. ఏం చేసుకుంటారా మీ సంపాదించిన సొమ్ము? ఇప్పుడు ఎవరికి ఖర్చు పెడతారు? పోలీసుల నుంచి నీ అన్నని తెచ్చుకోవడానికి ఖర్చు పెడతారా? ఎప్పుడు వస్తాడో రాడో అనే టెన్షన్లకి, ఆ రోగాలు వచ్చిన తర్వాత వాటికి ఖర్చు పెట్టుకుంటారా? ఈ పీడంతా మీ దృష్టికి ఎందుకు వచ్చింది అని అంటే, మీరు చేసేటటువంటి పని మీద, ఆ పని ఎలాంటిది అనేటటువంటి దాని మీద ఒక ధర్మయుక్తంగా అనేటటువంటి ఆ స్థితి మీలో లేకపోవడం వల్లనే కదా ఇవాళ వచ్చింది. ఏమండి, ఇంతమంది ఉన్నాం, 30 years అండి, 3 దశాబ్దాల నుంచి జర్నలిజంలో ఉన్నాము. ఇక దాదాపు దశాబ్దం నుంచి నేను యూట్యూబ్లో ఉన్నాను. నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను వీళ్ళకంటే చెప్పాలి అంటే సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నాను. నేను ఆ జర్నలిస్ట్గా కూడా చేసి ఉన్నా. మాకు చేత కాదా బెట్టింగ్ యాప్ల్లో కోట్లు సంపాదించడం? అరే బెట్టింగ్ యాప్లు ఏంటండి? ఒక సీనియర్స్ కింద నేను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా చేశాను. ఎన్ని స్కాములు మేము బయటికి తీసాం, 100 కోట్ల స్కాములు బయటికి తీసాం. మాకు చేత కాదా అండి కోట్లు వెనకేసుకోవడం? మాకు చేత కాదా అండి బైకులు కొనుక్కోవడం? మాకు చేత కాదా అండి డైమండ్ నెక్లెస్లు కొనుక్కోవడం? నీతి అనేది ఒకటి ఉందండి. పొరపాట్లు జరగవచ్చు, మనకి తెలుసో తెలియకో ఓన్లే అని పొరపాటు జరగవచ్చు. కానీ అది అలవాటుగా మారి దేశద్రోహం కింద వరకు వచ్చినంత వరకు కూడా తల్లిదండ్రులు మీరు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు అతనికి 45 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ కూడా బాధ్యులే. మాట్లాడతాను నేను దీంట్లో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో ప్రతి ఒక్కడు కింద కామెంట్ పెట్టండి. పేరెంట్స్కి ప్రతి ఒక్కడు కింద వాడి తమ్ముడికి కామెంట్ పెట్టండి. ఎందుకంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టే నేను మాట్లాడుతున్నాను. ఇది ఒక్కసారా అండి అతని మీద వచ్చింది? చివరికి తీసుకెళ్ళి అరే ఇంతమంది, అరే నా దేశంలో ఉన్నటువంటి నా ఆడపడుచుల యొక్క బొట్టు తుడి చేసినటువంటి దేశానికి, శత్రు దేశానికి ఎట్లా పోతావురా బద్మాష్? ఎంత ధైర్యం నీకు? దేశం అంటే ప్రేమ లేదు, దేశంలో ఉన్న వ్యక్తుల మీద లేదు, రక్తపు కూడు తింటున్నటువంటి రాక్షసులు వీళ్ళందరూ కూడాను. వీడు దేశద్రోహం చేశాడా లేదా తర్వాత వాడు పాకిస్తాన్లోకి అడుగు పెట్టడం అనేటటువంటిదే అతి భయంకరమైనటువంటి దేశద్రోహం. ఎందుకు పెట్టావు నువ్వు? మళ్ళీ అడుగుతున్నాడు. చూసారా ఎంత విశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయో, చల్లటిగా హాయిగా ఉంది. ఇప్పుడు తగులుతుందిరా గాలి, నీకు బాగా తగులుతుంది, దా బయటికి రా. నేను చెప్తున్నాను కదా, వీళ్ళందరూ వదిలిపెట్టేంత వరకు నా గొంతు ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. ఎక్కడ ఏమి చేయాలో అది చేస్తూనే ఉంటుంది. గిరిగారు కరెక్ట్ మేడం. ఎంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్. అరే కనీసం నీ దేశంలో ఉన్నటువంటి ఆడపిల్ల మీద అంటే వీడు ఏ స్థాయికి ముదిరిపోయాడో. వీడికి తోలు మందంగాడేడు, వీడు దున్నపోతుగాడు, వీడికి ఎమోషన్స్ లేవు, వీడికి నీతి లేదు, వీడికి నియమం లేదు. ఇంత భయంకరమైనటువంటి స్థితిలో అన్ని శవాల మధ్య ఒక పోలీస్ ఆఫీసర్ భార్య, మన నేవీ ఆఫీసర్ భార్య శవం పక్కన నిలబడి మాట్లాడినటువంటి మాటలు ఈ దగులుబాజీ చూడలేదా? ఇంత మారణకాండ జరిగితే అక్కడ ఉన్నటువంటి మన సైనికులు, బోర్డర్లో సైనికులు ప్రాణాలు కోల్పోతే మన తెలుగు పిల్లవాడే కదండి ప్రాణాలు కోల్పోయింది జవాను. ఈ నా కొడుకు అక్కడికి పోయి వీడియోలు తీస్తాడు. ఈ బద్మాష్ ఏ చెప్పుతో కొట్టాలి వీడిని? ఏం తీసుకొని కొట్టాలి? సిగ్గు శరం లేదా? తల్లిదండ్రులు ఏం తింటున్నారు నోటికి? ఎప్పుడు నేను తల్లిదండ్రులు మాట్లాడను, కానీ ఈరోజు కడుపు మండి మాట్లాడుతున్నాను. ఏమ్మా నీ బొట్టు విలువ, నీ పసుపు కుంకుమ విలువ నీకు తెలీదా? 28 మంది ప్రాణాలు తీసిన శత్రు దేశంలోకి నీ బిడ్డ ఎలా పోతాడు? ఎలా సమర్థిస్తావు? ఇవాళ నువ్వు సమర్థించు, నేను చెప్తా. మీరే టార్గెట్ నాకు. బిడ్డల్ని కంట్రోల్ చేయలేక దేశం మీదకి వదిలేసి దేశాన్ని నమ్ముతారా ఇలాంటి వాళ్ళందరూ? ఎందుకు ప్రశ్నించారో? 45 లక్షల మంది కూడా దీంట్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నిజంగా మీకు నీతి న్యాయము ఉంటే గనక ఈ భారత గడ్డ నీ తల్లి మాతృభూమి, ఒక అమ్మ అబ్బ కడుపును పుట్టున్నట్టయితే అన్సబ్స్క్రైబ్ చేయండి వాడిని.